కడప జిల్లా జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వంశీ అనే వ్యక్తి గంజాయికి బానిసై కిలో గంజాయి 12,000 రూపాయలు కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలోనే జమ్మలమడుగుకు చెందిన గంజాయికి బానిసైన మరికొందరు అతనికి పరిచయం కావడంతో అతను వారికి 16,000 రూపాయలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి 3 కేజీల 500 గ్రాముల గంజాయిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారనే విషయాల మీద దృష్టి పెట్టాలని అర్బన్ సిఐ లింగప్ప కోరారు. సంబంధించి సంతోషాన్ని వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అతను ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు మొత్తము 10 మంది ఉన్నారు. వారిలో 3 చిన్నపిల్లలు ఉన్నారు, 7 మంది మేజర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి తర్వాత కొంతమందికి ఈ గంజాయి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళని విచారించడం ద్వారా వంశక్షణాత్మకం ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 1 కిలో 1,600 రూపాయలు 16,000 తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మొత్తము 3 కేజీల 50 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఈ విషయమే మేము జమ్మలమడుగు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, తర్వాత కాలేజు యాజమాన్యం తెలియజేయాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారా అనే విషయమై గమనించాలనేది వాళ్ళకి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మా పోలీస్ తరఫున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి సమాచారం మాకు చేరవేస్తే మీ అందరి తరఫున మీ సహకారంతో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది